పెట్టించలేదు. మనం అటు ఇటు రోడ్ వేసాం. ఆయన ఇల్లు అడ్డుగా వీళ్ళకి అసలు వీళ్ళ ఇల్లు వెళ్ళాలి, వీళ్ళు ఈ దారికి వెళ్ళాలంటే ఇది ఎక్స్టెన్షన్ అండి. ఒరిజినల్ ఇల్లు ఇక్కడ వరకు ఉందండి. అది ఇది ఎప్పుడు కట్టారు? అంటే సీసీ రోడ్డు వల్ల ఎవరిది ఇల్లు? సర్పంచ్. మేమేమి దౌర్జన్యం చేయలేదన్నారు కదా. పబ్లిక్కి వెళ్ళు సీసీ రోడ్ ఆయన ఇల్లు సార్. ఈ ఇంటికి వెళ్ళడానికి రోడ్ వేసుకోవాలి. ఆయన ఒక్కింటికే. మరి వీళ్ళు ఇటు పక్క వాళ్ళు అటు పక్క వాళ్ళు ఎలాగెళ్తారని అనవసరం. సర్పంచ్ ఎవరు? గేదెలు అది ఆల్రెడీ కోర్టు ఇష్యూ నడుస్తుందండి. రస్తా క్లోజ్ చేస్తారు. పబ్లిక్ రిప్రజెంట్ కారణం ఏంటంటే రస్తా కంటిన్యూషన్ ఎట్టి కలెక్టర్ సీసీ రోడ్ చేశారండి. గవర్నమెంట్ నిధులతో మన సీసీ రోడ్డుకి ఈరోజు నిన్న జరిగినటువంటి ధనాల్పేట గ్రామంలో నిలమర్ల మండలంలో ఏదైతే ఇష్యూ జరిగిందో దాని మీద ప్రస్తావిస్తూ మాజీ మంత్రి సభ్యులు బొత్స సత్యనారాయణ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే అది ఒక ఎన్క్రోచ్మెంట్ ఇష్యూ. అది ఒక ఆ విలేజ్లో ఒక ఎక్స్-ఆర్మీ మ్యాన్ ఇల్లు కట్టుకోవడం మంచిదే, కానీ ప్రభుత్వ స్థలం మీద ఆక్రమిస్తూ ప్రభుత్వం నడిచే దారి మీద ఇల్లు కాంపౌండ్ వాళ్ళు కట్టడం అనేది భావ్యం కాదని గ్రామస్తుల కంప్లైంట్ మీద తీసుకున్న యాక్షన్. అది గ్రామస్తులు ఏమని కంప్లైంట్ చేశారు? అది ప్రభుత్వ రహదారి, అది గ్రామంలో అది రహదారి. అది అంటే గ్రామాల్లో 3 రోడ్లు కనెక్ట్ చేస్తూ ఆ ఇల్లు ఉంది. 3 రోడ్లకు కూడా ఇబ్బంది కలిగించే విధంగా ఆయన కాంపౌండ్ వాళ్ళు కట్టారు. ఒకటి మెయిన్ రోడ్డు, అలాగే ఇంటివైపు ఇరుపట్ల కూడా రోడ్డు ఉంది. ఆ 2 వైపులా కూడా కంప్లీట్గా ఎన్క్రోచ్ చేస్తూ ప్రభుత్వం రోడ్డు ఎన్క్రోచ్ చేస్తూ ఆయన కాంపౌండ్ వాళ్ళు కట్టడం వల్ల అక్కడ వచ్చిన ఇబ్బంది మీద వేసిన రిక్వెస్ట్. అది ఇప్పుడు వేసిన రిక్వెస్ట్ కూడా కాదు. 2022లో తహసీల్దార్కి ఆల్రెడీ గ్రామస్తులు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తహసీల్దారులు దాని మీద ఎక్నాలెడ్జ్ చేస్తూ గ్రీవెన్స్లు ఎక్నాలెడ్జ్ చేస్తూ దాని మీద ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు. అంటే ఒక గ్రామంలో ఎక్స్-ఆర్మీ మ్యాన్ అనే గౌరవం అందరికీ ఉంటుంది. అయినా సరే వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇచ్చారంటే ఖచ్చితంగా అది వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని ఇచ్చారు తప్పించి వేరే ఉద్దేశం కాదని వేదిక గారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు గ్రామంలో ఎన్క్రోచ్మెంట్ చేసి పబ్లిక్ రాస్తాల్లో ఎన్క్రోచ్ చేయడం వల్ల అక్కడ దారి చిన్నదైపోయింది. ప్లస్ 2 దారులకు కూడా అసౌకర్యంగా ఉంది. అంటే వాళ్ళు కల్లాలకు వెళ్ళే దారి ఒకటి, ఇంకో దారి కూడా పక్కనే ఉంది. దాన్ని కూడా కొంచెం ఇబ్బంది కలిగే సిచ్యువేషన్లో ఉంది కాబట్టి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు కూడా కాదు, 2022లో ఇవ్వడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఇవ్వడం వల్ల ఎప్పటి నుంచో అది ఇష్యూ ఉంది. దానివల్ల స్పందించండి అని రిక్వెస్ట్ చేయడం ద్వారా కలెక్టర్ ద్వారా ఇచ్చిన స్పందన ద్వారా ఇచ్చిన రిక్వెస్ట్ మీద అది యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది, దాని మీద ప్రస్తావించడం జరిగింది. నోటీస్ కూడా 15 రోజుల ముందే ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్ మీద వాళ్ళు స్పందించకపోతే తీసుకున్న యాక్షన్ మీద యాక్షన్ తీసుకోవడం. నోటీస్ కూడా 7 months ముందే ఇచ్చారు. ఇచ్చిన నోటీస్ మీద కూడా ఆయన రెస్పాండ్ అవ్వలేదు. ప్లస్ ఇక్కడ కేవలం కాంపౌండ్ వాల్ ఫ్రంట్ భాగం మాత్రమే తీశారు. వాళ్ళు ఇల్లు చేయలేదు, ఏమీ చేయలేదు. అది కూడా టెంపరీ కన్స్ట్రక్షన్. అది రెడీమేడ్ వాల్. చూస్తే అది రెడీమేడ్ వాల్ ఫ్రంట్లో ఉన్నది. రెడీమేడ్ వాల్ మళ్ళీ అది యూజ్ చేసుకోవచ్చు. అది
అది ఏ రకంగా కూడా ఆర్మీ ఎవరైనా అది మళ్ళీ రిపేర్ చేసుకొని మళ్ళీ దాన్ని పెట్టుకునే అవకాశం ఉంటుంది, కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది పొలిటికల్ వెండేటా అని చెప్పి పొలిటికల్గా మేమేదో కక్ష సాధింపుడు అని చెప్పి దాన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఖచ్చితంగా అది కరెక్ట్ కాదని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎన్క్రోచ్మెంట్ అనేది పబ్లిక్ రాస్తా మీద ఎన్క్రోచ్మెంట్ అనేది అది సబబు కాదు, అది ఎవరైనా అవ్వచ్చు. అది ఒక ఎక్స్ ఆర్మీ మనకి ఇలా అన్యాయం జరిగింది అనడం కరెక్ట్ కాదు. ఆయన సొంత భూముల్లో మేము వెళ్ళి ఎన్క్రోచ్మెంట్ ఏదైనా డిమాలిష్ చేస్తే, ఆయన సొంత భూముల్లో కట్టుకున్న దాని మీద మేము డిమాలిష్ చేస్తే దీన్ని ఖండించచ్చేమో, కానీ ప్రభుత్వ ఆస్తి మీద కట్టిన దాని మీద అది పబ్లిక్ పిటిషన్ మీద కూల్చేస్తే దాన్ని ఇబ్బంది, అది ఏదో తప్పు చేసినట్టుగా మీరు చెప్పడం అది భావ్యం కాదని తెలియజేస్తున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారో మనకు తెలియదా? ప్రజావేదిక అమరావతిలో అది ఎంతో మంచి ప్రాపర్టీ. ఈరోజు ఒక ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక 1000 మంది కూర్చొని గవర్నమెంట్ ప్రాపర్టీ ఏమైనా ఉందంటే లేదని చెప్పుకోవాలి. ప్రజావేదిక ఏదైనా పెద్ద సభ నిర్వహించడానికి ప్రభుత్వం తరఫున ఏదైనా బిల్డింగ్ ఉందంటే లేదు. ప్రైవేట్ ఆస్తులు తీసుకొని ఈరోజు అక్కడ మీటింగ్లు పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఉంది. మరి ఆ ప్రజావేదికను కూల్చింది ఎవరు? ఏ కారణం మీద కూల్చారు? అది ప్రభుత్వానికి నష్టం చేకూర్చలేదా? మరి ఆ రోజు మీరు చెప్తున్న ప్రభుత్వ ఆస్తిని నష్టం చేకూర్చి ఆ రోజు ప్రజావేదికను నిర్దాక్ష్యంగా మీటింగ్ పెట్టుకొని, సరదాగా ఏదో మీటింగ్ పెట్టుకొని ఈరోజు ఈ బిల్డింగ్ ప్లాన్ లేదు కూల్చేద్దాం అని చెప్పాడు. అసలు కనీసం కోర్టుకు కూడా ఆశ్రయించే టైం లేకుండా కంప్లీట్గా డిమాలిష్ చేసి ప్రజా ఆస్తిని, ప్రజల తాలూకు సొమ్ముని నిర్వీర్యం చేసిన ఆ రోజు ఆ ప్రభుత్వం ఏమని చెప్పాలి? ఈరోజు కేవలం కాంపౌండ్ వాళ్ళు రోడ్డుకి ఎన్క్రోచ్ చేస్తూ ప్రజలకు ఇబ్బంది పరిస్థితి ఉంది కాబట్టి ఆ కాంపౌండ్ వాళ్ళు తీయడం జరిగింది. మరి దాన్ని ఇంత పెద్ద ఇష్యూ చేసి పొలిటికల్ వెండేటా అప్పచెప్తున్నారంటే దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. దీంట్లో పొలిటికల్గా ఎవరు ఇంట్రెస్ట్ లేదు. ప్రజలు, గ్రామస్తులు ఉన్న పిటిషన్ల మీద అధికారులు వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది. అంతే తప్పించి దీనికి ఎటువంటి కలరు అంటే ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నాను. మరి అదే విషయంలో ఈరోజు ఆ గ్రామంలో ఎవరైతే వైసీపీ నాయకులు చూసుకుంటే ఆయన ఇల్లు, ఇది రహదారి, ఇది సీసీ రోడ్ వేసుకున్నారు. ఆ సీసీ రోడ్డు మీద ఆయన కంప్లీట్గా ఎంక్రోచ్ 70% ఎంక్రోచ్ చేసి ఇల్లు కట్టేసుకున్నారు. ఆయన దానిలో ఇల్లు ముందుకు తీసుకొచ్చి ఇల్లు కట్టుకున్నారు. సర్పంచ్ అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఎవరైనా కూడా ఇలా ఇల్లు కంప్లీట్గా ఎన్క్రోచ్ చేసి రాష్ట్రాన్ని కంప్లీట్గా మూసే వ్యవస్థ అక్కడ ఉందంటే మనం ఖచ్చితంగా అది ఖండించాలి. అంటే అలాంటి పరిస్థితులు ఆ గ్రామాల్లో ఉన్నాయి. దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు గ్రామాల నుంచి వచ్చిన పిటిషన్ మీద ప్రభుత్వ అధికారులు దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. అది ఈ రోజు వచ్చిన పిటిషన్ కాదు, 2022లో ఇచ్చారు. 7 నెలల క్రితం దానికి నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. నోటీస్ కూడా ఈ ప్రభుత్వంలో ఇచ్చింది కాదు, గత ప్రభుత్వంలోనే ఆ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీస్కి స్పందించలేదు కాబట్టి ఈరోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో దీన్ని మనం గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, అదే కాకుండా అదే విలేజ్లో జగనన్న కాలనీ అని ఒక 3 ఎకరాల స్థలంలో అది సేకరించడం జరిగింది. ఆ సేకరించేటప్పుడు అక్కడ ఎస్సీలు నివాసిస్తున్న ఎస్సీలను వెకేట్ చేయడానికి 150 మంది పోలీసులు పెట్టి వాళ్ళందరినీ బలవంతంగా వెకేట్ చేయించి ప్లాటింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజు అంటే ఎన్క్రోచ్మెంట్ మీద అంత మాట్లాడుతున్నప్పుడు మరి ఆ రోజు ఆ ఎస్సీ వాళ్ళని వెకేట్ చేయడానికి అంత బలమైన ఫోర్స్ చేసి వాళ్ళ ఇల్లుతో సహా ఖాళీ చేయించడం ఎంతవరకు భావ్యం? ఇల్లు కూడా వెకేట్ ఆ ఇల్లు మొత్తం 150 మంది పోలీసులతో ఆ ఇల్లు మొత్తం వెకేట్ చేయించి, బలవంతంగా వెకేట్ చేయించి జగనన్న కాలనీకి వాళ్ళు ప్లాటింగ్ వేసి ఇవ్వడం జరిగింది. మరి ఎన్క్రోచ్మెంట్ ఆ రోజున్న అదే విలేజ్లో మరి ఆ రోజు మీరు చేసింది ఏంటి? ఈరోజు మీరు కేవలం రోడ్ ఎన్క్రోచ్మెంట్ మేము ఆపితే దాన్ని పెద్ద ఇష్యూ చేసి ఈరోజు పొలిటికల్ వెండేటా చేయడం ఎంతవరకు భావ్యం అని ఈ ప్రెస్ ద్వారా నేను ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా ప్రజలకు, గ్రామస్తులు అడిగిన పిటిషన్ మేరకే మేము ప్రభుత్వ అధికారులు రెస్పాండ్ అయ్యారు తప్పించి దీని మీద ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయితే లేదని ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నారు. నమస్కారం.